ఇది తురుమెల్ల నుంచి గిద్దలూరుకు పోయే రాస్తా. తురుమెల్ల కాలేజీకి పోయే రాస్తా ఇది. తురుమెల్ల నుంచి ఊరు ప్రతి ఒక్క పౌరుడు కానీ, విద్యార్థులు కానీ, ఎవరైనా వచ్చిన విఐపీలు కానీ, మా తురుమెల్ల గ్రామంలో ఉండే సర్పంచులు కానీ, మరియు అధిక పెద్దలు కానీ, మన ప్రొఫెసర్లు కానీ, గజిటెడ్ ఆఫీసర్లు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు ఇది రోడ్డు గుండా ఊరి నుంచి వచ్చేవాళ్ళు తురుమెల్ల కాలేజీకి వెళ్ళాలంటే ఇదే రోడ్డు గుండా వెళ్ళాలి. ప్లస్ ఇది ఒక గవర్నమెంట్ ఆఫీసు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ వారి కార్యాలయం, తురుమెల్ల రేంజ్ గిద్దలూరు డివిజన్. ఇది దీని పరిస్థితి, ఈ రోడ్డు పరిస్థితి. మా రోడ్డు మీద వచ్చే వర్షం వాటర్, చిన్నపాటి వర్షం వాటరు కూడా బయటికి వెళ్ళే దారి లేదు. పూర్వం ఇటు ఈ అటవీ క్షేత్రం నుంచి వెళ్ళేవంట, మరియు ఆడొక ముందుగా ఒక అడ్డరాస్తా ఉంది. అందులో కొందరు స్వార్థపరులు చేసిన చిన్న చిన్న పనుల వల్ల ఈ రోడ్డు ఇలా తయారైంది. సో దీని పరిష్కారము కొంచెం మన ఆంధ్రప్రదేశ్ అమరావతి గ్రామీణాభివృద్ధి శాఖ వారిలో పవన్ కళ్యాణ్ గారు, మన డిప్యూటీ సీఎం గారు దీన్ని కొంచెం స్పందించి మాకు త్వరితగతిన దీనికి ఒక పరిష్కారం చూపించగలరు. ఇంకొక ముఖ్య మనవేనా, నేను ఒక ఎక్స్ సర్వీస్ మెన్. 18 సంవత్సరాలకి నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. రిటైర్డ్ అయ్యి, నా దురదృష్టమో అదృష్టమో తెలియదు, రిటైర్డ్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్బీఐలో ఉద్యోగం దొరికింది. నేను ఇప్పుడు తెలంగాణ స్టేట్లో పనిచేస్తున్నాను. సో రేపు రిటైర్డ్ అయిన తర్వాత నేను ఇక్కడే రావాలనుకుంటున్నా. లేదా ఊరి మీద ప్రేమతోటి నేను కానీ, నా పిల్లలు కానీ ఎప్పుడన్నా 2 రోజులు ఉండి వెళ్దామని వస్తే ఈ వర్షానికి ఏ పాములు వస్తాయో, ఏ పురుగు వస్తుందో తెలియక సతమతమవుతున్నాం. దీన్ని త్వరితగతిన పరిష్కరించగలరని నేను ఆశిస్తున్నాను. ఇట్లు తురుమెల్ల గ్రామ పౌరుణ్ణి.